గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అహ్మదాబాద్ లోని మేఘని ప్రాంతంలో జనవాసాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాలను భారీగా పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 1:39 విమానం కూలినట్లు తెలుస్తోంది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 10 మంది విమాన సిబ్బంది కాగా 2 పైలట్లున్నారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అహ్మదాబాద్ లోని మేఘని ప్రాంతంలో జనవాసాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఎంతమంది ప్రయాణికులు చనిపోయినట్లు ఏమైనా నిర్ధారణకు వచ్చారా? ప్రస్తుతానికైతే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్ కు బయలుదేరింది. ఆ ఫ్లైట్ నెంబర్ ఏదైతే AI-171 గా చెప్తా ఉన్నారో దాంట్లో 242 మంది
ప్రయాణికులు ఉన్నట్టుగా ప్రస్తుతానికి అయితే సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో 1:15 అది అక్కడ నుంచి ఏదైతే అహ్మదాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కూడా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అది పూర్తిగా క్రాష్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక చెట్టును ఢీకొన్నట్టుగా ప్రస్తుతానికి అయితే సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో 825 అడుగుల ఎత్తు నుంచి కూడా అది ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. జనావాసాల మధ్య కూలటంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం తలెత్తిందా అనే దానిపైన కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విమానానికి సంబంధించినటువంటి బాడీ బర్నింగ్ ఏదైతే ఉందో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గా దీంట్లో 300 మంది ప్రయాణించవచ్చని కూడా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. అందులో 242 మంది లండన్ కు బయలుదేరేటువంటి ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. క్షతగాతులందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ పూర్తిగా ఏదైతే బిఎస్ఎఫ్ సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది లోకల్ గా ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. జనావాసాల మధ్య కూలటంతో పూర్తిగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ విమానంలో కూడా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఏదైతే భూపేంద్ర సింగ్ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విమానానికి సంబంధించినటువంటి అంశంలో ఎంతమంది ప్రయాణికులు ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. 1:15 జరిగినటువంటి ఘటనకు సంబంధించి లోకల్ గా ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అధికారులతో మాట్లాడారు. ఇటు కేంద్ర విమానయాన సంస్థ మంత్రి కూడా తను మాట్లాడినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. ప్రమాదానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా స్పందించింది. విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్ తో పాటు ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొంది. అంతేకాకుండా సుమిత్ తో పాటు ఏదైతే ఎల్టీసీగా 8,200 గంటలు, కో పైలట్ కు 11 గంటల అనుభవం ఉన్నట్టుగా ప్రస్తుతం ఆ వివరాలు అయితే పైలట్ లకు ఉన్నటువంటి వివరాలను కూడా వెల్లడించింది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే మీద నుంచి 23 నుంచి గాల్లోకి ఎగిరినట్టుగా, రన్వే 23 ఏదైతే ఉందో అక్కడ నుంచి గాల్లోకి ఎగిరినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కొద్దిసేపటికే ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి మెడికల్ అత్యవసర కాల్ వచ్చినటువంటి అవసరం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ ఇటు వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కూలిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చారు. అక్కడ పూర్తిగా ఏదైతే పొగ అలుముకోవడంతో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మారుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ విమానానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇంకా ఏదైనా ఆస్తి ప్రాణ నష్టం జరిగిందా అనే కోణంలో కూడా పూర్తిగా మరి కాసేపట్లో వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి క్షతగాతులు అయితే ఏదైతే దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి విమాన ప్రయాణికులందరినీ కూడా క్షతగాతులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. జనావాసాల మధ్య కూలినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, స్థానికంగా ఉన్నటువంటి కూలినటువంటి జనావాసాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరైనా ఉన్నారా, వారికి ఎలాంటి ప్రమాదం జరిగిందనే దానిపైన కూడా అటు బిఎస్ఎఫ్ సిబ్బంది కావచ్చు, లోకల్ పోలీసులు కూడా సమాచారం అయితే అందించారు. అక్కడ సహాయక చర్యలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగుతా ఉన్నాయి. కిరణ్ చెప్పండి, ఇప్పుడు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు అని సమాచారం ఉంది. ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరైనా ప్రముఖులు ఉన్నారని మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే మాజీ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా అదే విమానంలో ఉన్నట్టుగా, విజయ్ రూపానీ ఉన్నట్టుగా సమాచారం అయితే ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే ఎయిర్పోర్ట్ అధికారులు అయితే వెల్లడించాలి. ప్రయాణికులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.